పాప పడుకున్న తర్వాత నేనైతే ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నాకు ఒకటే గుర్తొచ్చింది. ఎందుకంటే మా ఇంట్లో మామిడికాయలు ఉన్నాయి. మామిడికాయలు ఉన్నట్టే కానీ ఎవరు తినట్లేరు దాన్ని. అందుకని ఇంకా నేను జ్యూస్ చేద్దామని ఫిక్స్ అయినా. మా ఇంట్లో అయితే లిఫ్ట్ కూడా ఉంది. ఆ లిఫ్ట్ ఎలాంటిది అనేది మీరు కూడా చూడండి. ఇప్పుడు పైనుంచి బుట్ట దిగుతుంది కదా, అదే మా లిఫ్ట్. ఎందుకంటే పైకి ఎక్కలేము, మళ్ళీ కిందికి దిగలేమని చెప్పి పైనుంచి అత్తమ్మ బుట్టేస్తుంది. మళ్ళీ నాకేమన్నా కింద అవసరం ఉంటే ఇక్కడ నుంచి మళ్ళీ నేను కిందికి బుట్టేసుకుంటా. అట్లుంటుంది. కాయలను అయితే మంచిగా ఫ్రెష్గా కడిగిన తర్వాత ఇంకా దాని పొట్టంతా తీసేసి మంచిగా ఇక ముక్కలుగా అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుంటున్నా. అంతలోనే ఇక పాప సౌండ్ వినిపిస్తే పాప లేచిందని చెప్పి పాప దగ్గరికి అయితే వెళ్ళి నేనైతే ఇంట్లో అయితే డైలీ ఎట్లుంటానో అట్లనే వీడియో తీసి అయితే పెడుతున్నా. అంటే మంచిగా రెడీ అయ్యి రోజు నేను ఇంత నీట్గా ఉంటా అని చెప్పి అయితే చెప్తలేను. డైలీ ఇట్లనే టీషర్ట్స్ వేసుకుంటా, డైలీ ఇట్లనే ఇదే డ్రెస్ మీద ఉంటా, డైలీ ఎట్లా. నీకు బిస్కెట్ ఎక్కడి నుంచి దొరికింది? తీ ఈ ఆడపిల్లలు ఏందో ఏమో డాడీలతో ప్రేమగా ఉంటారు, మమ్మీలతోటి కొట్లాడతారు. నీకు నాది వాల్యూ ఇప్పుడు తెలియదు, నీ పెళ్ళి అవుతుంది కదా అప్పుడు తెలుస్తుంది. నాకు కూడా నీ ఎవరు ఇష్టం అని అంటే డాడీ అని అంటుండే, కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది మా అమ్మ అంటే అమ్మ విలువ ఇప్పుడు పెళ్ళి తర్వాత అర్థమవుతుంది. నీకు కూడా అప్పుడే అర్థమవుతుంది చూడు. మా పాపకి వాళ్ళ డాడీ బల్లే డ్యాన్స్ నేర్పించిండు. ఆడు ఏ బల్లే బల్లే ఏ బల్లే బల్లే ఏ బల్లే 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 బల్లే. పాప బిజీగా ఆడుకోవాలంటే ఒక గిన్నెలో అయితే నీళ్ళు పోసి స్పూన్ వేసి ఇస్తే అట్లా తనన్న తాగుతుంది, లేకపోతే తన దగ్గర ఉన్న బొమ్మ కన్నా తాగిపిస్తుంది. ఇంకా నేను కూడా ప్రశాంతంగా జ్యూస్ చేసుకోవచ్చు. ఇట్లా మిక్సీ ఆన్ చేసినో లేనో మిక్సీ సౌండ్కి అయితే పాప భయపడి వచ్చేసింది. ఏం కా భయపడక ఏం కా అయిపోయింది. అమ్మయ్య, లాస్ట్కి అయితే మన హోమ్ మేడ్ మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మంచిగా ఇట్లా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం తాగేటప్పుడు చల్లగా ఉంటుంది. ఇంకా అందరికి ఇచ్చేటప్పుడు కూడా చల్ల ఇస్తేనే మంచిగా ఉంటుంది జ్యూస్ అనేది. మ్యాంగో జ్యూస్ అయితే మస్తుంది. బయట మనం కొనుక్కునే దానికంటే ఇట్లా పండ్లతో చేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఈమెకేమో వద్దంట. వద్దా 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 వద్దంట. అగో అట్లా ఉంటుందా మరి? సరే పో, ఏం కావాలి చెప్పు. కొన్ని ఇవి కూడా భరించాలి ఏడుపులు. ఎందుకంటే ఆమెకి లడ్డు కావాలంట. లడ్డు ఏడికెళ్ళి తేవాలి ఇప్పుడు? తీసుకో. నవ్వు ఇప్పుడు నవ్వు. ఇప్పుడే కదా తిన్నావు లడ్డు? తిన్నావు కదా లడ్డు? ఎన్ని తింటావు? 2 తింటుందంట. 2 1 వద్దంట, 2 కావాలంట. తిన్నావు కదా చెప్పు. ఇప్పుడే ఇచ్చిన కదా లడ్డు, ఇచ్చిన కదా చెప్పు అమ్మ. ఆ డబ్బా కనబడకుండా దాచిపెట్టాలి. పాపం మళ్ళీ మైండ్ డైవర్ట్ చేస్తే ఈజీగా డైవర్ట్ అయిపోతుంది. ఇప్పటిదాకా నువ్వుల లడ్డు కోసం ఏడ్చింది, అంటే ఇంకోటి కావాలని చెప్పి. ఇప్పుడు మెల్లగా కార్ ఇచ్చి దాని స్టిక్కర్ పీకు అని చెప్పగానే ఇక దాన్ని పట్టుకొని ఆడుతుంది. అభినందన్ తోటి చార్మికతోటి బ్లాగ్ అడుగుతున్నారు. ఒక్క పాపతోటే నాకు ఇంత కాలు చూపిస్తుంది చూడండి. ఆడు పెట్టుకోవచ్చరా? ఒక్క పాపతోటే నాకు ఇంత దమ్ అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరు వచ్చిరనుకో, వాళ్ళిద్దరూ ఆడతారు. ఒక 2 minutes వరకు ఆడతారు. 2 minutes తర్వాత కొట్టుకుంటారు. ఒకళ్ళ ఎండికలు ఒకళ్ళు పట్టుకొని పీక్కొని కొట్టుకుంటారు. ఇక అట్లా కొన్నిసార్లు వీళ్ళకి దెబ్బలు కూడా తాకినాయి. అందుకనే వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఒకే దగ్గర ఆడుకుంటారో మేము ఏ ఫోన్ పట్టుకోకుండా ఏ వీడియో తీయకుండా మేము వాళ్ళనే చూసుకుంటాం. ఎందుకంటే ఎవరికి దెబ్బ తాకినా, ఎవరికి ఏమన్నా చిన్నగా ఏమన్నా అయినా కూడా బాధ అనిపిస్తుంది కదా. అందుకని చెప్పే ఇక మేమైతే ఏ వీడియో అయితే తీసుకోమో.
వాళ్ళకి అంటే వాళ్ళు ఆడుకున్నంతసేపు వాళ్ళనే చూసుకుంటుంటాం. నవ్యక్క వాళ్ళు కూడా వీడియోస్ ఎందుకు తీయట్లేరో నాకు కూడా తెలియదు. అడిగినా కూడా ఇంకా వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అందుకనే ఇక నేను కూడా ఏమి ఇన్వాల్వ్ అవ్వట్లేను. ఇక వాళ్ళు కూడా పెడతారు ఏదో ఒక టైంకి వీడియోస్, కానీ పెడతారు వాళ్ళు కూడా. పాప అయితే పడుకుంది. పాప పడుకొని లేచేలోపు అయితే పాపకి రాగి దోశ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈవినింగ్ కాగానే నాకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, ఇంకా పాపకు కూడా ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటా. ఇప్పుడైతే రాగి దోశ చేస్తున్నా. అంటే ఈ గ్లాస్ తోటి 1 కప్ రాగి పిండి తీసుకొని ఇదే గ్లాస్ తోటి 2 కప్ వాటర్ తీసుకొని మిక్స్ చేసి ఇక డైరెక్ట్ దోశలాగా వేసుకోవడమే. నాకు తెలియదు, నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాను. బాగుందా? 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 పెడేసి రాపో, గిన్నె అక్కడ పెడైపో. వెరీ గుడ్. ఎన్ని 3 1 2 ఎన్ని దోశలు తిన్నావు? బూతున్నా బేమైతే నాకు బేపట్టి నేను బేపట్టి అమ్మో అమ్మో భయమైతుంది. అమ్మో అమ్మో భయమైతుంది, నా భయమైతుంది అంటే. అమ్మో టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుంది. ఎప్పుడైతే పాపకి నేను చెప్పమా 7:30 8 లోపే ఏమైంది చెప్పు. పాపున్నాయి కడుపులో, పాపున్నాయి పాప చిన్న పాప ఉన్నాయి. అయితే పాపకి వద్దు. అలిగింది పోడు దాదా చూసిరా ఇట్లా అలుగుతుంది. ఇంత చిన్నప్పుడు అలుగుతే ఎట్లా? తను చాలా మిస్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి నా మీద పడుకోబెట్టి పండుకుంటుంది. ఇప్పుడు అది కొన్ని నెలల నుంచి అయితే అది మిస్ అవుతుంది. ఇక నాకు కూడా పాపం అనిపిస్తుంది. ఆమె అట్లా వచ్చి మీద ఉంటుంటే నేను పక్కకు జరుపుతూ ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ తప్పదు, ఇంకా కొన్ని నెలలే తర్వాత ఇంకా సెట్ అయిపోతుంది అంతా. సారీ అందరు నేను చూస్తున్నారు. అగో పుజ్జి పాప జో జో జో. ఎండాకాలం వచ్చిందంటే అసలు ఇంట్లోనే పడుకోలేం. అందుకని చెప్పి మేము 2 months నుంచి అయితే బయటనే పడుకుంటున్నాం. ఇంకా కింద పడుకుంటే నాకు నడుము నొస్తుందని చెప్పి అది అయితే మెత్తడి దుప్పటి, దాన్ని అయితే డబుల్ వేసి అయితే నేను దాని మీదే పడుకుంటా. మా పాపని ఇంకా పడుకోబెట్టే టైం అయింది, కానీ ఆ పాప ఇంకో పాపని పడుకోబెడుతుంది. చూడండి ఎట్లా ఆడుకుంటుందో. ఇంకా టైం అయితే 10 అవుతుంది. ఇంకా రంజిత్ అయితే పాపని పడుకోబెడుతున్నాడు. ఇదే పాపతోటి మాకైతే డైలీ రొటీన్ ఇట్లనే ఉంటుంది. మార్నింగ్ లేవగానే పాపకి తినిపించాలి, వంట చేసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, నా హాస్పిటల్ వర్క్ చూసుకోవాలి. మీరు అడిగారని చెప్పి నేనైతే 1 day వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేసిన. ఎందుకంటే మార్నింగ్ నుండి నైట్ వరకు ప్రెగ్నెన్సీ టైంలో పాపతోటి వ్లాగ్ అంటే చాలా కష్టమే, కానీ మీకోసం అయితే చేసిన. ఓకే బాయ్.